దయచేసి వినండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అందరికీ పనికొచ్చేదే. కారణం మనమంతా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ట్రైన్లో ప్రయాణిస్తూనే ఉంటాం కదా. మరీ ముఖ్యంగా మహిళలకు పోలీస్ వారి హెచ్చరిక ఏంటంటే మీరు ధరించే బంగారు ఆభరణాల పట్ల జాగ్రత్త వహించండి. ట్రైన్లలో లేడీస్ వాళ్ళ జ్యువెలరీని టార్గెట్ చేసి చోరీలు చేసే దొంగలు ఈ మధ్య బాగా ఎక్కువయ్యారు. కాబట్టి బీ అవేర్ ఆఫ్ ఇట్ అని వార్నింగ్ చేస్తున్నారు పోలీసులు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పోలీసులు చేస్తున్న ట్రైన్ అలర్ట్ ఇది. మహిళల మెడలో ఉండే మంగళసూత్రాలను కూడా దోచుకునే సెంటిమెంట్లెస్ దొంగలు చాలా మందే ఉంటారు. అలాంటి వారిలో ఈ దొంగ కూడా ఒకడు. ఇదే జిల్లాలోని రేలంగి గ్రామానికి చెందిన పవన్ గత కొంతకాలంగా చోరీలు చేస్తున్నాడు. జల్సాలకు బాగా అలవాటు పడి ఇలాంటి చోరీలు చేసేవాడని గుర్తించారు పోలీసులు. ఇతరొక అంతర్జిల్లాల దొంగ అని అనుమానాస్పదంగా కనిపించడంతో తాము ఇతన్ని పట్టుకుని విచారిస్తే పలు కేసులు బయటపడ్డాయని, ఇతడు తాళిబొట్టు వంటి లేడీస్ ఆర్నమెంట్స్ అమ్మడానికి ట్రై చేయడానికి వచ్చినట్లు చెప్పాడని అంటున్నారు పోలీసులు. 6 లక్షల విలువ చేసి 58 గ్రాముల నగలను ఇతని నుంచి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఓవరాల్ గా అయితే ఇతడి ద్వారా మనం తెలుసుకోవాల్సిన మోరల్ స్టోరీ ఏంటంటే, మంగళసూత్ర తాడు, సూత్రాలు, అలాగే నల్లపూసల తాడు, అలాంటి 3 ఆభరణాలు కూడా జేబులో పెట్టుకుని వాటిని ఈరోజు భీమవరంలో అమ్ముదామని చెప్పేసి తను తీసుకుని వస్తుంటే మనం పట్టుకోవడం జరిగింది. అంతటా ఆ వస్తువుని మనం స్వాధీనం చేసుకుని అతనికి గల గత నేర చరిత్ర దృష్టిలో ఉంచుకుని అతన్ని కోర్టు ముందు హాజరుపరిచి అతనికి రిమాండ్ విధించే విధంగా కృషి చేయడానికి మేము అతని ఆధీనంలో తీసుకోవడం జరిగింది. అలాగే చెప్పేది ఏంటంటే, ప్రజలు ఎవరు కూడా మీ యొక్క వస్తువులు ఆభరణాల పట్ల రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మవద్దు. మీ వస్తువులు మీ బ్యాగులో ఉన్నంతసేపు మీరు ఖచ్చితంగా మెలుగుగా ఉండి మీ ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోవాలి. లేని పక్షంలో జరిగే దొంగతనాలు చాలా తీవ్రతంగా జరుగుతూ ఉన్నాయి. మాకు కనుక ముద్దాయిలు దొరికితే మాత్రం అతనికి ఖచ్చితంగా కఠిన శిక్షలు పడేలాగా, అతను జైల్లో ఎక్కువ కాలం ఉండే విధంగా మేము గట్టిగా